అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాశీఖండం గురించి చెప్పుకున్నాం కదండి, అది ఇవాళ మొదలెడదామండి. శ్రీ వేదవ్యాస ప్రోక్త కాశీఖండము తెలుగు అనువాదము 1వ అధ్యాయము. ప్రార్థన. తం మన్మహే మహేశానం మహేశాన ప్రియార్భకం గణేశానం కరిగణేశానానన మనామయం. మహాదేవ పార్వతుల కుమారుడును గజేంద్రముఖుడును త్రివిధ తాపరహితుడును మహాప్రభువునగు గణాదిరాజును ధ్యానించెదము. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. విశ్వనాథుని, బిందుమాధవుని, డుండి గణపతిని, దండపాణిని, కాలభైరవుని, కాశీని, గుహను, గంగను, భవానీని, మణికర్ణికను నమస్కరింతును. భూమిష్టాపి న యాత్రా భూత్ త్రిదివతోప్యుచ్చై అధస్తాపీయా యా భత్తా భువి ముక్తిదాస్యురమృతం యస్యామృతా జంతవః యా నిత్యం త్రిజగత్పవిత్రా తటీనీ తీరే సురైః సేవ్యతే సా కాశీ త్రిపురారిరాజనగరీ పాయాదపాయాజ్జగత్. భూమిపై ఉన్నప్పటికీ దాని భూమి కాదు, అధోభాగమునున్నను స్వర్గం కంటే పైభాగమునందున్నది. భూమిపై బంధింపబడినను మోక్షం నొసగుంది. ఇక్కడ మృతులైన ప్రాణులు అమృతత్వమును పొందుదురు. త్రిలోక పావనియగు గంగాతీరమున ఎల్లప్పుడూ దేవతలచే సేవింపబడింది. అట్టి త్రిపురాంతకుని రాజధానియగు కాశీ అజ్ఞాన రూపమగు ఆపదల నుండి జగత్తును రక్షించునుగాక. నమస్తస్మై మహేశాయ యస్య సంధ్యాత్రయచ్చలాత్ యాతాయాతం ప్రకుర్వంతి త్రిజగత్పతయోనిసం. ఏ పరమాత్మ యొక్క సృష్టి స్థితి ప్రళయ రూప సంధ్యాత్రయ వ్యాజముతో బ్రహ్మ విష్ణు రుద్రులు నిరంతరము గమనాగమనం చేయుదురో ఆ మహేశ్వరునకు నమస్కారము. వింధ్య పర్వతము మేరుపై మాత్సర్యంతో పెరుగుట. అష్టాదశ పురాణకర్త యొక్క వ్యాస మహర్షి సర్వపాపహరమగు ఈ కథను సూతునకు చెప్పెను. ఒకనాడు నారద మహర్షి నర్మదా నదిలో స్నానం చేసి ఓంకారేశ్వరిని పూజించి వెళ్ళుచు వింధ్య పర్వత సమీపానికి వచ్చినాడు. వింధ్యాద్రికి స్థావర జంగమ రూపాలు రెండూనూ కలవు. ఆ కొండ అనేక రకాల వృక్షాలు, లతలు, పక్షులు, మృగాలు, నదులు, సరస్సులు, కాలువలతో ఒప్పుచు దేవతా నివాసమై శోభించుచున్నది. వింధ్యాద్రి శతసూర్య ప్రకాశమానుడైన నారదుని చూచింది. జంగమరూపం ధరించి వినయముతో ఎదురేగింది. పెరుగు, తేనె, నెయ్యి, అర్ధాక్షతలు, దూర్వ, నువ్వులు, దర్భలు, పువ్వులు అను అష్టాంగార్ఘ్యములతో నారదముని పూజించింది. పాద సంవాహనం చేసి సేద తీర్చింది. ఓ మున్నాదా, మీ రాక నా పుణ్యపు పంట, నా జన్మ ధన్యము, నా అజ్ఞానం తొలగింది. మీ రాక వలన సాటివారిలో నా భూధరత్వము మాన్యమైంది. మేరు పర్వతాదులు తోటి పర్వత సముదాయంతో కూడి భూమిని ధరించున్నది. నేను ఒక్కడనే భూమిని ధరించగలను. హిమవంతుడు పార్వతీ పరమేశ్వరుల సంబంధం వలన పర్వతాలకు రాజు ఒకటి వలన పూజ్యుడైనాడు. మేరు పర్వతానికి సువర్ణమయము, రత్నశిఖరములు, దేవతా నివాసము ఒకటి వలన గౌరవం దక్కింది. ఇతర పర్వతాలు వారి వారి స్థానములందే మాన్యములు అని గర్వముగా పలికింది వింధ్యగిరి. నారదుడు వింధ్యగిరి మాటలను విని కొంచెం నిట్టూర్చినాడు. శిఖర దర్శనం మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించే శ్రీశైలాది పర్వతాలుండగా దీనికింతటి గర్వమా? దీని బలమెంతో పరీక్షించుదామని తలంచినాడు. నిట్టూర్చుటకు కారణమడిగిన వింధ్యముతో, ఓ వింధ్యమా, నీవు చెప్పినది సత్యము. సమస్త పర్వతాలలో శ్రేష్టమైన మేరువు నిన్ను అవమానించున్నది. నా నిట్టూర్పునకు కారణమిదియే. మా వంటి సాధువులకు ఈ చింతలేలా, నీకు శుభము కలుగ్గాక అని పలికి నారదుడు ఆకాశమార్గమున వెళ్ళినాడు. నారదుని మాటలు విని వింధ్యము మాత్సర్యంతో, చింతతో రగిలిపోయింది. తన జాతి వారిలో పరాజయం పొందిన జీవితము వ్యర్థముగా భావించింది. చింతాజ్వరము దుర్భరమైంది.
ఇప్పుడు నేను ఎట్లా మేరుగుని జయించాలి? ఎగిరి దాని శిరంపై దూకుతున్నా. ఇంద్రుని వలన రెక్కలు లేకుండా పోయినాయి. నా కర్తవ్యం ఏమిటి? ఆ మేరునకు నాతో పోటీ ఏమిటి? దేవర్షి అసత్యము చెప్పడు, అసమర్థులకే చింత. నా వంటి వారికి విచారమేలా? విశ్వనాథుని శరణు పొందుతాను. ఆ అనాథనాథుడే నాకు తగిన బుద్ధిని ప్రసాదించును. ఇంకా ఆలస్యం ఎందుకు? సూర్యుడు మేరుగిరిని నాకంటే బలశాలిగా తలంచి కదా గ్రహ నక్షత్రాదులతో కూడి నిత్యము ప్రదక్షిణ చేయుచున్నాడు అని వింధ్యాద్రి క్రోధముతో మండిపోయింది. తన శిఖరాలతో గగనాంతం వరకు మహోన్నతముగా పెరిగి సూర్యుని గమన మార్గాన్ని అడ్డగించి నిశ్చింతగా నుండెను. మొదటి అధ్యాయం అయిపోయిందండి. ధన్యవాదాలు.